అందరికీ నమస్తే. ఈరోజు 6వ తరగతిలోని 3వ పాఠమైన వర్షం పాఠం గురించి నేర్చుకుందాం. వర్షం పాఠాన్ని డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించారు. వర్షం పాఠాన్ని రచించారు. వర్షం పాఠంలోని ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. ప్రకృతి చిత్రణ అంటే ఈ వర్షం వచ్చేటప్పుడు వాతావరణం మొత్తం చల్లగా, ప్రకృతి మొత్తం పూర్తిగా మారిపోతుంది. కారు మేఘాలతోని మబ్బులు కమ్మటం, అసలు అంతా పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఈ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కవి కొన్ని పద్యాలు రచించారు. ఈ పాఠం యొక్క ఇతివృత్తంలో ప్రకృతి చిత్రణ. అదేవిధంగా ప్రక్రియ అంటే ప్రతి పాఠానికి కూడా ఏదో ఒక ప్రక్రియ ఉంటూనే ఉంటుంది. శతకాలు, గేయాలు, ఈ విధంగా వచ్చిన ప్రక్రియ, ఈ విధంగా ఏదో ఒక ప్రక్రియ ఉంటూనే ఉంటుంది. వర్షం పాఠం ఖండకావ్య ప్రక్రియకి చెందిందిగా చెప్పడం జరిగింది. వర్షం అనే పాఠం గురించి కవి ఏమని చెప్తున్నాడంటే, వర్షం అనేది రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగమే. వర్షం వస్తేనే పొలాలు దున్ని గింజలు పెట్టి అన్ని పనులు రైతు సకాలంలో చేసుకుంటాడు. ఈ వర్షాలు వచ్చినప్పుడు, ఈ వర్షాకాలంలో సామాన్య ప్రజలు పడే బాధల్ని కవి తన సొగసైన శైలిలోని పద్య రూపంలోని వానదేవుడితో మాట్లాడుతూ ఈ పద్యాన్ని రచించడం జరిగింది. వర్షం అనే పాఠం ఈ ప్రకృతి ఒడిదొడుకుల వల్ల సామాన్య ప్రజలు పడే బాధల్ని కవి ఎంతో వివరంగా వర్ణించడం జరిగింది. పాఠం యొక్క నేపథ్యం, పాఠ్యభాగ వివరాలు, ఆ పద్యాల గురించి అసలు ఏ విధంగా కవి వర్ణిస్తూ వివరించడం జరిగిందో ఒక్కసారి పాఠంలోకి వెళ్ళి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ముందుగా పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము. పొగలు సొగలు పట్టు వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాల సొగసును ఉద్దేశం. ఈ పాఠ్యభాగ ఉద్దేశం ఏంటంటే, ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలం వల్ల కొన్ని సామాన్య ప్రజలు తెలియజేయడం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తువు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. ఏం చెప్తున్నాడు? ఖండకావ్య ప్రక్రియకు చెందింది ఈ పాఠ్యభాగం. ఖండకావ్యం అంటే వస్తువు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడిన కావ్యం ఖండకావ్యం. కవి పరిచయం. డాక్టర్ పల్లా దుర్గయ్య హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలో పాండిత్యం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. డాక్టర్ పల్లా దుర్గయ్య హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు 3 భాషల్లో పాండిత్యం ఉన్నది. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది. ఇతని ప్రత్యేకత, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. ఇతని రచనలు వచ్చేసి పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఈయన పరిశోధన చేయడం జరిగింది. అదే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేయడం జరిగింది. ఇతని రచనలు పాలవెల్లి, గంగిరెద్దు. ఈయన శైలి అనేది తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇతని శైలి కూడా ఇంపార్టెంట్గానే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి పాఠంలోని ప్రతి లైన్ టు లైన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు అనేది అయితే ఏమీ లేదు. కాంపిటేటివ్కి ప్రతిదీ లైన్ టు లైన్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి.
పాఠంలోకి వెళ్ళే ముందు ప్రవేశిక ఒక్కసారి చూద్దాము. ప్రవేశిక. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్షాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఈ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులు కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లాదురుపోయిన పద్యాలను ఇప్పుడు చదువుదాం. ఇప్పటి వరకు ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసితే పక్షులకు, మనుషులకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వర్షాకాలం వల్ల సామాన్య ప్రజల ఇబ్బందిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. పద్యాల్లోకి వచ్చినట్టయితే ఒక్కసారి పద్యం కూర్చుందాం. ఈ పద్యం అనేది ఉత్పలమాలకు చెందిన పద్యము. ఈ పద్యాలు కాంపిటేటివ్కి, టెట్కి, డిఎస్సికి, గురుకులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పద్యాలని రాగయుక్తంగా పాడి, పాటలు పాడి ఇట్లా నేర్చుకోవాలనేది అయితే మనకు అవసరం లేని మ్యాటరు. ఈ పద్యాన్ని నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు ఈ పద్యం యొక్క భావాన్ని నేర్చుకుంటే మనకి ఫస్ట్ ఇందులో భావం నేర్చుకొని అందులో అర్థాలు, నానార్థాలు, సంధిని విడదీసి రాయటం, సమాసాలు, ప్రకృతి వికృతులు, ఈ విధంగా అసలు ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలోని ఎలా ఉంటుందంటే మధ్యలో కొంచెం పదాన్ని ఇచ్చి ఆ పదాన్ని ఈ పదం అన్న కవి ఎవరు అని అడగవచ్చు. ముందు కవి ఆకాశంతో ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాము. కవి దేంతో పోల్చారు, సిరి ఉన్న వాళ్ళని అసలు ఏంటి ఈ పద్యం యొక్క నేపథ్యం ఒక్కసారి చూసినట్లయితే, నిన్నటి దాకా లేవు కదా నింగిని ఆకాశమే, నిన్నటి దాకా లేవు కదా ఆకాశమా, పుట్టియు పుట్టకుండానే మిన్నెగ బ్రాకిననుచు మీసాలు దువ్వుచూ నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి, పుట్టియు పుట్టకుండానే వచ్చే రాగానే మిన్నెగా, మిన్ను ప్లస్ ఎగా, మిన్నెగా, మిన్ను అంటే ఆకాశము, మిన్ను అన్నా కానీ ఆకాశమే. ఎగబాకిననుపు అంటే వర్షం ఒక్కసారే రావడం. మీసాలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి, నీకు ఇది నీతా అని కవి మేఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. నిన్న లేవు ఆకాశంలోని, ఈరోజు రావటమే మీసాలు దువ్వుచు నవ్వుచుంటివే అన్నట్టుగా వచ్చావా, ఈ విధంగా వచ్చావు ఏంటి, ఇది నీకు నీతే అని కవి మేఘాన్ని అడుగుతున్నాడు. నడిమంతరమున సిరి కుబ్బువారి గర్వోన్నతి, గర్వ ప్లస్ ఉన్నతి, నిల్వ నీరై మహాదది పాలై పోదే మేఘమా, మహాదది పాలై పోదే మేఘమా. మహా అంటే గొప్ప, నది అంటే సముద్రము, గొప్ప సముద్రము పాలైపోదే మేఘమా. కవి ఎవరితో పోల్చాడు? నడిమంతరమున సిరి కుబ్బువారి. నడిమంతరమున అంటే కొంతమందికి మొదటి నుండి ఐశ్వర్యం ఉంటుంది, కొంతమందికి నడి మధ్యలో ఐశ్వర్యం వస్తుంది. ఈ ఐశ్వర్యం మధ్యలో వచ్చిన వారు ఎగిసెగిసి పడతారు. ఎగిసిపడేవారు కుబ్బువారి. ఈ విధంగా ఎగిసిపడేవారి గర్వం సముద్రం పాలవుతుంది అని తెలుసుకో అని నడిమంతరమున సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరే మహాదది పాలై పోదే మేఘం అంటూ కవి ఈ విధంగా హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఈ మధ్యలో ఐశ్వర్యం వచ్చేవారు ఎగిసిగిసి పట్టడం వల్ల వారి గర్వం అనేది సముద్ర పాలైపోతుంది అని చెప్పి కవి మేఘంతో మాట్లాడుతున్నాడు. ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో లేవు కదా, పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు, ఇది నీతి కాదు. నడిమంతరపు సిరికి మిడిసిపడేవారికి గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో అని కవి మేఘంతో హెచ్చరిస్తున్నాడు. నెక్స్ట్ పద్యం చూద్దాం ఒక్కసారి. నెక్స్ట్ పద్యం వచ్చేసి ఇది కంద పద్యం. చిటపట చినుకులు రాలేను, పటపట వడగండ్లు పుడమిపై పడే దారలు పుటనై కుండలతో నటునిటు గొర్లించునట్టులై కనుపట్టెను. చిటపట చినుకులు రాలేను, మేఘం వచ్చిందో రాలేదో వర్షం వస్తూనే ఉంది, చిటపట అనుకుంటూ
చినుకులు రాలెను. పటపట ఇది సొంత వాక్యంగా చెప్పుకోవడం జరిగింది. పటపట అనేది జాతీయంలో వాడతారా సొంత వాక్యంలో వాడతారా అనేది కూడా అడగొచ్చు. పటపట అంటే సొంత వాక్యం. వడగండ్లు వడగండ్లు వడగండ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు చిన్న చిన్న ఐస్ డ్రాప్స్ భూమిపై పడతాయి. పుట్టమిపై పడే దారలు పుటపుటమని కుండలతో నటునటు దొర్లించునట్లై కనుపట్టెను. కుండలతో అంటే ఆకాశంలో నుంచి కుండలతోని అటు ఇటు కుండల్లోంచి మనం దొర్లించినట్లుగా వర్షము బాగా వస్తుందన్నమాట. దారలై పొడమిపై పడే అంటే భూమిపై పడే. చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిపై పడ్డాయి. చూస్తుండగానే కుండలతో దారులు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది. నెక్స్ట్ పద్యం సీస పద్యం. నేలపై మోపిన కాలు చురుక్కునని బొబ్బలెక్కడి దినములు గతించే. నేలపై మోపిన కాలు చురుక్కునని బొబ్బలెక్కడి దినములు అంటే గతించెను అంటే నిన్నటి వరకు ఎండాకాలం ఉంది. ఆ ఎండల్లోనే కాలు భూమిపై పెడితే బొబ్బలు ఎక్కినాయి. ఆ రోజులు గతించిపోయినవి అని చెప్తానన్నమాట. ఎంచుక అశ్రద్ధ నుంచిన పాదంబు జురుక్కునని జారదొడిగే. కొంచెం అశ్రద్ధ చేసినా కానీ పాదం నేలపై పోతే జరుక్కునని జారుతుంది. పగలు రాత్రి అనక ప్రభుపాలితులనక ప్రజలందరూ ఛత్రపతులైరి. సామాన్య ప్రజలు అనేది రాజులు అనేది లేకుండా వర్షం రావడం వల్ల అందరూ కూడా గొడుగులు వేసుకొని ఉండటం వల్ల సామాన్య ప్రజలను కానీ ప్రజలను అందరినీ కలిపి ఎవరితో పోల్చిండు రాజులతో ఛత్రపతులయ్యి ప్రజలందరూ కూడా ఛత్రపతులయ్యారు అని చెప్పి కవి ఛత్రపతులతోని ఈ ప్రజలందరినీ పోల్చడం జరిగింది. ఈ విధంగా రాత్రి పొగలు అనే తేడా లేకోకుండా గొడుగులు వేసుకొని ఉండటం వల్ల ప్రజలందరినీ ఛత్రపతులతో పోల్చడం జరిగింది. నెరియలు వారిన నేలనంతటా అద్దములు తాపినట్లు నీడలు కనపడే. నెరియలు వారిన నేలనంతటా అద్దములు తాపినట్లు నీడలు కనపడే. నెరియలు అంటే ఎండాకాలంలో వచ్చిన ఎండకి భూమి పగిలిపోయి భూమికి కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. అదే నెరియలు వారిన నేలనంతటా. ఈ భూమిపైన ఇలాంటి పగుళ్ళు ఏర్పడిన భూమిపైన వర్షం రాగానే ఆ వర్షంలోని ఆ నేలపై నీళ్లు నిలిచి ఆ నీటిలోని మనం ఇట్లా బొమ్మను చూసుకుంటే అద్దంలో కనపడినట్లుగా నీడలు కనబడుతున్నాయి అని చెప్పి కవి చెప్తున్నాడనమాట. పూర్తి భావం ఏంటంటే ఎండాకాలం వెళ్ళిపోయింది, కాళ్ళు బొబ్బలెక్కాయి. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది, కాళ్ళు నేలపై పెడితే జరగడం. ఈ వర్షానికి అందరూ గొడుగులు వేసుకొని రాజులు సామాన్య ప్రజలు అందరూ గొడుగులు వేసుకొని ఛత్రపతులు అయ్యారు. నీడలిచ్చిన నేలపై వర్షం రావటం వల్ల నీరు నిలవటం వల్ల అద్దంలో చూపినట్లుగా నీడలు కనబడుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పద్యం చూసినట్టయితే ఈ యొక్క పద్యం అనేది తేటగీతికి చెందిన పద్యం. పులకరించి భూసతి రామచిలుకమయే. పుంకరించి యాబోతులు రంకెవేసే. నాగలిని బట్టి కృషికుడు నడుము గట్టే. ఆశలుప్పొంగి పారే వర్షాగమున. పులకరించి భూసతి రామచిలుకమయ్యే అంటే భూమి మచ్చబారిపోయిందన్నమాట. వర్షాలు రావటం వల్ల చెట్లు పూలు మొత్తం వికసించటం వల్ల మొత్తం గ్రీన్ కలర్లో అయ్యి రామచిలకలాగే ఉందంట. పుంకరించి యాబోతులు రంకెవేసే. నాగలిని బట్టి కృషికుడు నడుము గట్టే. కృషికుడు రైతు. కృషికుడు అంటే ఏంటి అర్థం? రైతు. నడుము గట్టే ఆశలు పొంగి పారే వర్షాగమమున. వర్ష ప్లస్ వర్షాగమమున. ఉప్పొంగి ఆశలు ఉప్పొంగి అంటే ఆశలు ఉప్పొంగిపోతున్నాయి అన్నమాట రైతుకి. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలక వలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలు పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చేసిందని చెప్తున్నాడు కవి. నెక్స్ట్ పద్యం ఉత్పలమాలకు చెందిన పద్యం. ఈ పద్యంలోని ఉన్నవారికి లేని వారికి వర్షం వస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయో పూర్తిగా వివరిస్తూ
కవి తెలియజేస్తున్నాడు. ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని ముండియుండు సంపన్నుల మీదికిని జనగవాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్ప గుడిసెలు వడి కూలక దాడి చేతువా. ఇక్కడ గోడలతోని గోపురాలు కట్టించుకున్న వారు ఉయ్యాలల్లో పడుకొని కళ్ళు మూసుకొని గుర్రుమని గాఢ సుషుప్తిలోని మునిగి ఉంటారు. కన్నులు వారి మీదకి పోకోకుండా వెళ్ళడానికి వీలు లేదని జొన్న చొప్పతోని కట్టుకున్న వారి ఇళ్ళ మీదకి దాడి చేస్తావా వానదేవుడా అని చెప్పి వద్దు చెయ్యమాకు అని చెప్పి వానదేవుడిని ప్రాధేయపడుతుండు ఈ కవి. జొన్న చొప్ప అంటే జొన్నలు కొట్టిన తర్వాత మిగిలిపోయిన గడ్డితోని ఇల్లు కట్టుకోవడం. ఆ గడ్డితో ఇల్లు కట్టుకుంటే వర్షాలు గాలిదుమ్ములకి ఆగుతాయా, అందుకే ఇంత దాడి చెయ్యమాకు వానదేవుడా అని చెప్పి కవి వానదేవుడితో మాట్లాడుతున్నాడు. మేడ మిద్దెల మీద పైకి పోవేది కాదని చిన్న చిన్న పూరి గుడిసెల్లోకి వస్తున్నావా అంటుండు కవి. నెక్స్ట్ పద్యం చెంపకమాల. వడలకు వాడిపోయి వడిపయ్యర యూపుకు పట్టు వీడి ఈ గుడిసెలు కప్పు లొప్పెడలే గుంజలు పాదులు నూగులాడెడిన్ గడగడలాడుచున్నవి కారు మొగుళ్ళను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము కొల్లనారింపకు వానదేవుడా. భావం, గుడిసెలు కప్పులు ఎండలకు వాడిపోయి ఏగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు అని చెప్పి కవి సంబోధిస్తున్నాడు. పయ్యర అంటే గాలి, ఆరు అంటే నల్లని మొగుళ్ళను అంటే మేఘానికి వికృతి మొగుళ్ళను అన్నట్టన్నమాట. మేఘం ప్రకృతి, మొగుళ్ళ వికృతి. నారింపకు నాశనం చెయ్యకు, పొల్లు ప్లస్ ఒనరింపకునున్ పేద కాపురము పేద సంసారము, పొల్లు నారింపకు నాశనం చేయకు వానదేవుడా. చెప్పులతో ఏచుకున్న గుడిసెల గురించి ఎండిపోయి ఉంటాయి. ఈ విధంగా గాలి బాగా వీస్తే వీటి యొక్క గుంజలు ఊగులాడుతున్నాయి, ఇవి పడిపోతాయి. ఈ చిన్న చిన్న సంసారాలను నాశనం చెయ్యకు అని చెప్పి వానదేవుడిని ప్రాధేయపడుతూ డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఈ పద్యాన్ని రచించడం జరిగింది. ఈ విధంగా కవి వర్షం పాఠాన్ని వివరించడం జరిగింది.